హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము ఒక 12 monthsకి కొన్ని స్టాక్స్ చెప్తాను. ఇవన్నీ పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. చూడండి, ఈ 12 months మనకు అవసరం లేదు, పెట్టుబడి పెడుతున్నాము, అది ఒక 5% ఉండొచ్చు, 10%, 20% దిగినా కూడా మనం ఓర్పు సహనం అనేది ఉంటేనే మనకి మంచి ప్రాఫిట్స్ అనేది వస్తుంది. ఫస్ట్ అది తెలుసుకోండి. ఎందుకంటే ఆ ఆలోచన లేకపోతే డెఫినెట్గా ఈ స్టాక్స్ అటెంప్ట్ చేయకూడదు. అది మనం ఓర్పుగా ఉండగలము 12 months అని అనుకుంటే మాత్రమే చేయండి. అది తర్వాత ఇప్పుడు చూడండి, పోర్ట్ఫోలియోని ఎలా మనం మలుచుకోవాలి చాలామంది అడుగుతుంటారు. చాలా సింపుల్ అండి. అంటే నేను ఊరికే జస్ట్ ఒకరి దగ్గర ఒక 10 lakhs ఉంది, ఒక 10 లక్షలు ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే అందులో ఒక 10 కంపెనీలు ఎన్నుకోండి. ఒక్కొక్క కంపెనీకి ₹1,00,000. చూడండి, ఒక్కొక్క కంపెనీకి మనము ₹1,00,000 పెట్టుబడి పెడతాం. 10 కంపెనీల్లో మనం 10 లక్షలు పెట్టుబడి పెడతాం. ఎందుకంటే నేను ఆ మాట అంటున్నాను, మనము ఒకే కంపెనీలో మనం డంప్ చేయకూడదు. ఇది చాలామంది చేసే తప్పులు. అలా చేసి ఇక్కడ ఎక్కువ నష్టపోయారు. ఎందుకంటే వాళ్ళు ఒకే కంపెనీలో మొత్తం లాభం తీసేయాలని అనుకుంటున్నారు. అది ఆలోచనే రాంగ్. చూడండి, పెద్ద పెద్ద మ్యూచువల్ ఫండ్సే డైవర్సిఫై చేస్తారు. డైవర్సిఫికేషన్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే మనం కూడా, అంటే మనం ఆ స్థాయి కాదు, అయితే మన ఆ మోడల్లో వెళ్తే డెఫినెట్గా మనం కూడా సక్సెస్. ఇప్పుడు ఒక సక్సెస్ ఉందంటే ఆ సక్సెస్తో పాటు మనం ట్రావెల్ చేయాలి, గుర్తుంచుకోండి. కాబట్టి మార్కెట్ వచ్చి ఇప్పుడు మనము మన కాడ క్యాపిటల్ ఉంటే దాన్ని డైవర్సిఫై చేయాలి. పెట్టుబడి వచ్చి 10 భాగాలు చేసుకొని ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క 1 lakh మనం పెట్టుబడి పెడితే డెఫినెట్గా మనకు ఒక మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. ఒక 10 కంపెనీల్లో ఒక 7 కంపెనీలు 8 కంపెనీలు మంచి రిటర్న్స్ వచ్చినా ఒక 2 కంపెనీలు రాకపోయినా మనకు బాధ లేదు. పర్వాలేదులే, 8 కంపెనీలు వచ్చింది కదా. ఓవరాల్గా ప్లస్ అండ్ మైనస్ చూసుకుంటే మనం పాజిటివ్లోనే ఉంటాం. అది ఇప్పుడు మొదటి స్టాక్ వచ్చి ఎస్ఐఎల్ ఇన్వెస్ట్మెంట్, ఐఎన్వి. ఎస్ఐఎల్ ఐఎన్వి సింబల్ ఇది. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ₹557 ఉంది. ఇక్కడ 50% కొనుక్కోండి. చూడండి, 557 ఉంది, ఇక్కడ ఒక 50%. తర్వాత ఒక 450 ఆ రేంజ్ వస్తే అక్కడ ఒక 50%. చూడండి, 550లో ఒక 50%, 450లో ఒక 50%. ఎస్ఐఎల్ ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ వచ్చి ₹870 మొదటి టార్గెట్, ₹1,163 రెండో టార్గెట్, ₹1,630 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹300 స్టాప్ లాస్. ఎస్ఐఎల్ ఐఎన్వి అని ఉంటుంది, ఎన్ఎస్సి కోడ్. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో మనము 25వ వర్క్షాప్ అండి మనం జరిపేది గురుప్రసాద్ అకాడమీలో. ఐటీసీ కోహినూర్, మాదాపూర్, హైటెక్ సిటీలో ఒక 2 రోజులు ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. అక్టోబర్ 5, 6 2 రోజులు. ఆల్రెడీ ఇప్పుడు సీట్స్ 50% సీట్స్ కంప్లీట్ అయిపోయింది, మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇంకా లాస్ట్ ఇంకొక 50% ఉంది. హైదరాబాద్ వచ్చి వెరీ ఫాస్ట్ ఫిల్లింగ్, మీ అందరికీ తెలుసు. కాబట్టి బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. ఇది 25వ వర్క్షాపు మన అకాడమీలో, ఒక వండర్ఫుల్ వర్క్షాప్ ఇది. కాబట్టి రియల్గా స్టాక్ మార్కెట్లో నాకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలి అంటే లైఫ్ లాంగ్ నేను ఒక ప్యాసివ్ ఇన్కమ్ని సంపాదించుకోవాలి, ఎవరిని ఎదురు చూడకూడదు. చూడండి, జనరల్గా చాలామంది ఒక స్టాక్ ఎక్కడ కొనాలని అడుగుతూ ఉంటారు అందరినీ. మన స్టూడెంట్స్ వచ్చి అలాంటిదేం ఉండదు. ఒక స్టాక్ ఎక్కడ కొనాలని వాళ్ళే డిసైడ్ చేస్తారు. లైఫ్ లాంగ్ ఎవరిని అడగరు. మనది బాటమ్స్ ఉంటుంది, స్టాక్ ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో
ఎగ్జాక్ట్గా బాటంలో కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి అనేది చాలా స్పష్టంగా చెప్పిస్తాము. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. మరొక స్ట్రాటజీ బ్యాంక్ నిఫ్టీ వితౌట్ ఇండికేటర్ ఫార్ములా. ఇట్స్ బ్యూటిఫుల్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇది ఎట్లా అంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని వర్క్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ మీరు కంప్లీట్ చేసుకోవాలి. హైదరాబాద్ వచ్చి చాలా ఫాస్ట్ ఫిల్లింగ్. మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను. మీరు చాలామంది అనుకుంటారు ఇంకా టైం ఉందిలే లాస్ట్, అట్లా కాదు. ఎందుకంటే వెరీ లిమిటెడ్ సీట్సే కాబట్టి అందుకని చెప్తున్నాము. అది అక్టోబర్ 5th and 6th మాదాపూర్ హైటెక్ సిటీలో ఐటీసీ కోహినూరు. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి SARLAPOLY సార్లా పాలీ. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 100 రూపాయలు ఉంది. ఇక్కడ ఒక 50% కొనుక్కోండి. 70 రూపాయలు వచ్చిందంటే అక్కడ ఒక 50% కొనుక్కోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 196 రూపాయలు మొదటి టార్గెట్, 285 రూపాయలు రెండో టార్గెట్, 427 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి చాలా లోలో ఉంది, 25 రూపీస్ దీని యొక్క స్టాప్ లాస్. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 డేస్ స్టాక్స్, తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇప్పుడు లేటెస్ట్గా మనము నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ అని కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాము. ఇది కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఓవర్సీస్లో మనకి ఇప్పుడు చాలామంది యునైటెడ్ స్టేట్స్లో మనకి చాలామంది మన ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఇప్పుడు మనము కొత్త ప్రోడక్ట్ యుఎస్ స్టాక్స్ మనం ఇప్పుడు ఇస్తున్నాము. కాబట్టి అది కూడా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా ఓవర్సీస్లో ఉండేవాళ్ళు మన ప్రోడక్ట్స్ని తీసుకోవచ్చు. అది ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి సలాజర్ ఎలక్ట్రానిక్స్. మీ అందరికీ తెలుసు SALZERELEC NSE కోడ్. అది ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్లో 875 రూపాయలు ఉంది. ఇక్కడ ఒక 50% చూడండి, ఇక్కడ ఒక 50% కొనుక్కోండి. తర్వాత ఇంకా ఏదైనా ఒక డిప్ వస్తే 750 అని వస్తే అక్కడ ఒక 50% కొనుక్కోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 1410 రూపాయలు మొదటి టార్గెట్, 1880 రూపాయలు రెండో టార్గెట్, 2620 రూపాయలు మూడో టార్గెట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి